ప్రజలకు కూడా కొంత ఆందోళన తగ్గేది, కొంత కార్మికులు కూడా ఆందోళన చెందేది. రామ్ కుమార్ గారు మీరేమంటారు? స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడతారా, ఎంపీలకు ఇచ్చిన ఉద్యోగాల మీద మాట్లాడతారా? మీ ఇష్టం. నమస్తే వాసుదేవ్ గారు, అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఎంపీలు పోటీ కాడి నుంచి వస్తే ఊరికి పైనుంచి డబ్బులు ఇచ్చి కింద ఎమ్మెల్యేలకు ఇచ్చి వాళ్ళ దండాలు పెట్టుకుని వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉందండి వాళ్ళ పరిస్థితి. పోటీ ముందు, పోటీ తర్వాత ఊరికి రెబ్బన్ కటింగ్లకి పరిమితం అవుతున్నారు తప్పితే ఎవరో పెద్దగా శ్రద్ధ చూపించట్లేదండి. ఇంతకుముందు ఎంపీ లాడ్స్ ఉంటే ఎవరైనా వీళ్ళు అడిగితే ఆ ఎంపీ లాడ్స్ నుంచి కొంత శాంక్షన్ ఇచ్చి చిన్న చిన్న అది కావాల్సిన నియోజకవర్గాలకు కావాల్సిన, అంటే ఏ ఎమ్మెల్యే కన్నా గట్టిగా పడుతుంది అనుకోండి, వారు అడిగితే ఆ నియోజకవర్గానికి ఎంపీ లాడ్ శాంక్షన్ చేయడం అంతవరకే చేసేవారు. కానీ యాక్టివ్ గా ఉన్న ఎంపీలు ఎవరైనా సరే పైనుంచి తెచ్చుకోగలిగితేనండి వాళ్ళ అసెంబ్లీ పార్లమెంట్ స్థాయిలో చాలా ఎక్కువ పనులే చేయించగలరు. కానీ నిజంగా కనుక వారికి ఇలా శాఖల వారికి ఒక టాస్క్ అసైన్ చేసి పైనుంచి ఏమి చేయగలరు, మీ ప్రణాళికల అనుగుణంగా మీరు చేయండి, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఏం కావాలి అవన్నీ తేవని టాస్క్ ఇచ్చి ఉంటే కనుక ఆ వైపు కనుక వీళ్ళందరూ అడిగేస్తే మాత్రం చాలా మంచి పరిణామం అవుతాడు. అందులో భాగంగానే మీరు 2 టాపిక్లు అడిగారు కాబట్టి ఈ 2 టాపిక్లు ఇంటర్ రిలేటెడ్ గానే ఉందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలు వీరు రాకముందే, కుమారస్వామి గారు రాకముందే నేను మన ప్రీవియస్ డిబేట్ లో కూడా మాట్లాడుకున్నామండి. సేల్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారండి మా పార్టీ నుంచి విశాఖపట్నంలో. వారు మా రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కలిపి కుమారస్వామి గారిని కలిసి ఈ విశాఖ ఉక్కు ఇది వెళ్ళిపోకూడదండి, దాని వెనకున్న సెంటిమెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అవసరం, విశాఖపట్నం లేదా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఏ విధంగా దీనికోసం పోరాడుతున్నారో ఆరాటపడుతున్నారో ఇవన్నీ కూడా చెప్తే దాని మీద ప్రొయాక్టివ్ గానే వారు విజిటింగ్ వచ్చారనమాట. నిన్న విజిట్కి రావడం వెనక పరిణామాల గురించి మీకు ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్టీ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి దీని మీద గట్టిగానే పట్టు ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని జారిపోకూడదని. ఇవన్నిటికి రిజల్ట్స్ కనిపిస్తున్నాయా లేదా అంటే ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి ఇందాక నేను చెప్పిన వారంతా వెళ్ళి కలవడం, వారు రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ చూడడం, చూసిన తర్వాత మంత్రి గారు కుమారస్వామి గారు రియాక్ట్ అయిన తీరు చూస్తుంటే అర్థమవుతుందండి ఎంత ఫాస్ట్ గా అడుగులు పడుతున్నాయి అనేది. ఖచ్చితంగా కూడా మంచి పరిణామాలు దీని మీద మీరు ఎక్స్పెక్ట్. వారు కూడా అదే చెప్పలేరు. వారు ఇక్కడ చూసిన తర్వాత చెప్పాలంటే మినిమం థింగ్ కదండి, వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్నాయని మంత్రుల డ్యూటీ అది కదండి. ఎక్కడెక్కడైతే రామ్ కుమార్ గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది నిన్న సాయంత్రం 5ంటికి ఏమన్నా ప్రారంభమైందా? తెలీదా? మీ ప్రభుత్వానికి తెలీదా? 32 మంది బలిదానం మీద నిర్మితమైన ఒక భావోద్వేగాలతో కూడిన ఒక ప్లాంట్ అది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్. డోంట్ యు నో దట్? ఓకే, దానికంటే నాకు అర్థం అవ్వలేదు, నా క్వశ్చన్ తీసుకు ఎలా రిలేటివ్ అని. ఇవాళ ఈయన వెళ్ళి ప్రధానమంత్రికి ఫార్మల్గా ప్రధానమంత్రికి చెప్పాలి కాదంట్లా ఫార్మల్గా, కానీ మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కదా, కుమారస్వామి గారి కన్నా ఎక్కువ అవగాహన బీజేపీకి ఉంది. అందుకే కదండి, అందుకే ఏమండి గతంలో కూడా విశాఖపట్నం ఉద్యమం అసలు అంత మొండి వైఖరి ఎందుకు సార్? అసలు అంత మొండి వైఖరి ఎందుకు? ఆంధ్ర అనేసరికి ఎందుకు అంత వివక్ష, ఎందుకు అంత మొండి వైఖరి? ఇలా ఏమండి గత ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా చెప్పి అందరూ అలసిపోయారు. ప్రజలకు అర్థమైంది ఏ విధంగా వైఖరి ఉన్నదనేది. అక్కడ ఇవ్వడమే కాదు, ఇక్కడ తెచ్చుకునేవాడు ఉండాలి, తెచ్చుకునేవాడు ఇక్కడ లాంచ్ చేసేవాడు ఉండాలి. అక్కడే లోపించనేది అండర్ బాటమ్ లైన్ అన్నిటికీ మా వాదన. దాన్ని ప్రజలు నమ్మే మా కలయికను ఆశీర్వదించి వీళ్ళిద్దరూ అయితేనే పైన ఇచ్చేవాడు తెచ్చేవాడు ఉంటాడు, ఈ కలయిక కావాలనే ఇక్కడ చేశారు. దానికి అనుగుణంగా రిజల్ట్స్ వస్తున్నారంట. 14 నుంచి 19 వరకు ఆ రోజు అడిగి వినేవాళ్ళు లేక గోడు వెళ్ళబోసుకొని చేసేది లేక పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదండి ఆ రోజున. మళ్ళీ వస్తుంది అలాంటిది ఏమన్నా? రామ్ కుమార్ గారు అలాంటి రాకుండా చూసుకుంటారా కనీసం? రామ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు అడిగింది ఏంటంటే, అలిసి పోరాటాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితి 14-19 మధ్య. సరే,
అన్నింటి పాపాలు మోయటానికి ఆ ఖాతాలో వేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఒక 1000 పాపాలు ఉన్నాయి కాబట్టి 1001 పాపంగా దీన్ని కూడా వేసేస్తే అయిపోతుంది, మనదేం లేదు, చేతులు దులిపేసుకుంటున్నారు. రైట్. సో అప్పుడేమో మీరు పోరాటాలు చేశారు, ఇప్పుడు ఈయన అడగల, ఈ 1924 మధ్య ఈయన అడగల, 24 మేము వచ్చాం, మళ్ళీ కుమారస్వామి గారు ఓం నమ శివాయ అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి రాయాలన్నమాట. రాసి ఇస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తారనమాట. ఈ కృష్ణాంజనేయులు గారి మాటలు ఈయన కూడా ఎప్పుడు అలసిపోతారా అనేది నేను చూస్తున్నాను. అప్పుడు దాకా నేను పెద్దగా పట్టించుకోనండి. ఆయన ఊరికే బీజేపీ అంటే ఏదో గోపుకుంటూ ఉంటాడు కన్నా. సో నేను పెద్దగా ఆయనకు రెస్పాండ్ అవును. ఎందుకంటే నేను కూడా చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆయన చెవుల్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్పడం మానేస్తానండి.